ఈ వీడియోలో మీరు ఎంసెట్ రాసిన తర్వాత అసలు ఏమేం ఫాలో అవ్వాలి, అలాగే ఏమేం ఫాలో అవ్వకూడదు అని డీటెయిల్ గా చెప్తాను. అలాగే మీరు ఏదైనా కాలేజ్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఏవేవి ఫాలో అవ్వాలి, అలాగే ఏవేవి ఫాలో అవ్వకూడదు అనే పాయింట్స్ కూడా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను. అండ్ ఆల్సో మీకోసం ఈ వీడియోలో ఒక బీటెక్ ప్రోగ్రామ్ గురించి చెప్తాను. మీరైతే వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వచ్చేసరికి మన ఫ్యాకల్టీ గురించి తెలుసుకోవాలి. మీరు ఏ కాలేజ్ లో జాయిన్ అవుతున్నారు, ఎందుకంటే మనకి ఫ్యాకల్టీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మాక్సిమం బీటెక్ లో అందరూ సెల్ఫ్ స్టడీయే చేసుకొని వాళ్ళ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతారు. బట్ అది కొంచెం హార్డ్గా ఉంటుంది. అదే ఫ్యాకల్టీ ఉండి మంచి ఫ్యాకల్టీ ఉంటే మన వర్క్ అనేది చాలా ఈజీ అవుతుంది. మీరు జాయిన్ అయ్యే కాలేజ్ లో ఫ్యాకల్టీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీకు లింక్డ్ఇన్ అని ఒకటి ఉంటుంది, ఒక యాప్ ఉంటుంది. మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పటి నుంచే దాని గురించి తెలుసుకోండి. అక్కడ అందరి ప్రొఫైల్స్ ఉంటాయి. మీరు లింక్డ్ఇన్ లోకి వెళ్ళి మీరు జాయిన్ అవుదాం అనుకున్న కాలేజ్ లో ప్రొఫెసర్స్ గురించి చెక్ చేయొచ్చు. వాళ్ళు ఏం చదివారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని డీటెయిల్ గా చూడొచ్చు. మీరు లింక్డ్ఇన్ గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసి దాని గురించి తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాకథాన్ అండ్ క్లబ్స్. కొన్ని కాలేజెస్ లో అయితే అసలు హ్యాకథాన్స్ కండక్ట్ చేయరు, అసలు క్లబ్స్ ఉండవు సరిగా. మీరు క్లబ్స్, ఈ హ్యాకథాన్స్ వల్ల మీకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. మీకు అక్కడ లైక్ మైండెడ్ పీపుల్ తగులుతారు, అలాగే చాలా మందితో నెట్వర్క్ అవ్వచ్చు. అలాగే కొన్ని కాలేజెస్ లో అయితే మీరే ఓన్ గా మీకు ఏదైనా ఒక ఐడియా ఉంటే ఒక హ్యాకథాన్ కండక్ట్ చేయొచ్చు. మీరు ఒక క్లబ్ క్రియేట్ చేయొచ్చు. ఆ క్లబ్ లో కొంతమందిని మీరు టీమ్ గా పెట్టి మీరు ఏదైనా ఈవెంట్స్ రన్ చేయొచ్చు. చాలా బాగుంటుంది అనమాట. దీనివల్ల మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. కాబట్టి మీరు జాయిన్ అయ్యే కాలేజ్ లో ఎటువంటి ఈవెంట్స్ జరుగుతున్నాయి, హ్యాకథాన్స్, అలాగే క్లబ్స్ ఇవన్నీ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి కరికులం. చాలా కాలేజెస్ లో అయితే ఓల్డ్ కరికులం ఉంటుంది. అసలు మీరు చదివేదానికి అలాగే ఇండస్ట్రీలో జాబ్ చేసేదానికి అసలు లింకే ఉండదు. దీనివల్ల మీకు స్కిల్ గ్యాప్ కూడా వస్తుంది. కాబట్టి మీరు మంచి కరికులం ఉన్న కాలేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు కూడా ఇలాంటి మంచి బీటెక్ ప్రోగ్రామ్ గురించి చూస్తుంటే NIIT, నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే వీళ్ళు అడ్వాన్స్డ్ కరికులం ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మీరే ఆలోచించండి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మెషిన్ లెర్నింగ్ గురించి తెలుసుకొని ఒక క్రాప్ లో ఉన్న డిసీజ్ ని డిటెక్ట్ చేస్తే ఎలా ఉంటది. అండ్ ఆల్సో మొబైల్ యాప్ ఫర్ మెడికేషన్ రిమైండర్స్, ఇలాంటి యాప్స్ ని బిల్డ్ చేయడం నేర్చుకుంటున్నారు. టెక్ ఈవెంట్స్ అని, హ్యాకథాన్స్ అని ఇలాంటి అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా వీళ్ళకి స్పోర్ట్స్ క్లబ్, కంటెంట్ క్రియేషన్ క్లబ్, మీడియా క్లబ్, ఇలా 10 క్లబ్స్ ఉండటంతో స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ తో డిఫరెంట్ క్లబ్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఒక ఎంటర్ప్రినర్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కాదు, దే ఆల్ ఆర్ టెక్ ప్రాక్టీషనర్స్. ఇక్కడ మీరు నేర్చుకునే ఎవ్రీథింగ్ ఇండస్ట్రీకి యూజ్ అయ్యేలా ఉంటది. ఇంకా చాలా ఉన్నాయి. సో NIIT వాళ్ళైతే NAT అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ రిజల్ట్ బట్టి మీకు ఫస్ట్ ఇయర్ ఫీజు లో అప్ టు 100% స్కాలర్షిప్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో మిస్ అవ్వకుండా ఎగ్జామ్ అయితే రాయండి. అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది చూసేది కాలేజ్ లో హైయెస్ట్ ప్యాకేజ్. అసలు మీరు చూడాల్సింది హైయెస్ట్ ప్యాకేజే కాదు. ఎందుకంటే కాలేజ్ లో జాయిన్ అయిన వాళ్ళందరికీ హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుందా? రాదు కదా. మీరు కాబట్టి ఏదైనా కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు ఆర్ జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ అసలు యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది అని చెక్ చేయండి, హైయెస్ట్ ప్యాకేజ్ కాదు. అలాగే ఇంకొంతమంది అయితే పలానా కాలేజ్ పేరు చెప్పి అన్న ఆ కాలేజ్ ఎలా ఉంటుంది అని నన్ను అడుగుతున్నారు. నేను అక్కడ చదవట్లేదు కాబట్టి నాకు అంత తెలియదు ప్రతి కాలేజ్ గురించి. కాబట్టి మీరు ఏదన్నా కాలేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటే సో మీరు అక్కడ చదివిన స్టూడెంట్ ని కనుక అడిగితే మీకు ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది. అందరూ కరెక్ట్ గా చెప్తారా అంటే కాదులే అండి. కొంతమందికి 2-3 ఇయర్స్ అక్కడ ఉండి బోరు కొట్టి ఏం కాలేజ్ అంటారు. సో మీరు అక్కడ ఉన్న స్టూడెంట్ తో మాట్లాడాలి, తెలుసుకోవాలి అనుకుంటే సేమ్ ఇంతాక చెప్పినట్లుగానే లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి అక్కడ ఆ స్టూడెంట్ అనేది ఆ లింక్డ్ఇన్ లో తను పెట్టుకుంటాడు, నేను పలానా కాలేజ్ లో చదువుతున్నా అని. తనకి రిక్వెస్ట్ పెట్టండి. రిక్వెస్ట్ పెడితే తను యాక్సెప్ట్ చేస్తాడు మాక్సిమం. మీరు ఒక ప్రొఫైల్ బిల్డ్ చేసుకుని రిక్వెస్ట్ పెట్టండి. సో అడగండి, నేను ఇలా మీ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, కాలేజ్ ఎలా ఉంటుంది చెప్తున్నాను. అందరూ కరెక్ట్ గా చెప్పాలని ఏముండదు. మీరు ఇంకా ఎక్కువ మందిని అడగడానికి అయితే ట్రై చేయండి. కొంతమందికి చెప్పాను కదా, అక్కడ ఉండి బోర్ కొట్టేసి 3rd 4th ఇయర్ ఏముందిలే అంటారు. కాబట్టి మీరు డిఫరెంట్ పీపుల్స్ ని అడిగి తెలుసుకోండి. అలాగే మీరు ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా చెక్ చేయొచ్చు. లైక్ ఆ కాలేజ్ లో గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్ ఎటువంటి కంపెనీస్ లో ప్లేస్ అయ్యాడు, అసలు తను ఎటువంటి జాబ్ చేస్తున్నాడు అని ఈ లింక్డ్ఇన్ ద్వారానే అక్కడ తను మెన్షన్ చేసి ఉంటుంది తన ప్రొఫైల్లో, అక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. కాబట్టి మీరు ఫస్ట్ అయితే లింక్డ్ఇన్ అనేది క్రియేట్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇంకొంతమంది అయితే పలానా ఫ్రెండ్ ఆ కాలేజ్ లో జాయిన్ అయ్యాడు కాబట్టి నేను ఆ కాలేజ్ లో జాయిన్ అవుతా అంటారు. అలా అయితే స్టెప్ తీసుకోకండి. తనకు నచ్చిందని ఆ కాలేజ్ మీకు నచ్చాలని ఏముండదు. లైక్ అక్కడ ఫెసిలిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డిపెండ్ అయ్యి ఉంటాయి, ఆ ఈవెంట్స్ కానీ. కాబట్టి మీరు మీ ఫ్రెండ్ చాయిస్ కాకుండా మీరు ఒకసారి ఆలోచించండి, అక్కడ ఎటువంటి ఈవెంట్స్ జరుగుతున్నాయి, హ్యాకథాన్స్, లేకపోతే ఎలా ఉంది కాలేజ్ అని మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసి మీకు నచ్చితే వెళ్ళండి గుడ్. బట్ తను చేరాడు అని మీరు జాయిన్ అవడం కాదు,
మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా మంది ఫీజు కట్టి జాయిన్ అవుతూ ఉంటారు, లైక్ డొనేషన్ లో కానీ ఎక్కువ ఫీజు కట్టి జాయిన్ అవుతూ ఉంటారు. అలా జాయిన్ అయ్యే వాళ్ళు ఆ కాలేజ్ గురించి ఒకసారి చూడండి. లైక్ మీరు కట్టిన ఫీజుకి ప్లేస్మెంట్ ఎలా వస్తుంది, ఆల్మోస్ట్ వర్త్గా ఉంటుందా లేదా, అంటే అసలు చదవకుండా ఏం స్కిల్స్ నేర్చుకోకుండా జాబ్ రావాలి అంటే రాదు. బట్ మీరు చెక్ చేయండి యావరేజ్గా ఎలా ఉన్నాయి, ఫీజు కట్టినందుకు మన ప్లేస్మెంట్ వర్త్ వస్తుందా రావట్లేదా అనే పాయింట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్. మీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో మీరు అలానే ఉంటారు. లైక్ మీరు తిరిగే సర్కిల్ కానీ దాన్ని బట్టే డిపెండ్ అవుతుంది. లైక్ కాలేజ్లో ఎంజాయ్ చేయకూడదా అంటే ఎస్, బీటెక్లో ఎంజాయ్ చేయాలి, బట్ మీరు ఎలాంటి వాళ్ళతో ఉంటున్నారు అని చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ మైండ్ సెట్ అనేది అలానే తయారవుతుంది. బీటెక్లో మీ ఎన్విరాన్మెంట్ అనేది మిమ్మల్ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఆ కాలేజ్ గవర్నమెంట్ ద్వారా వెరిఫై అయ్యిందా లేదా అని మాత్రం చెక్ చేయండి. మాక్సిమం వెరిఫై అయ్యే ఉంటాయి, బట్ ఒకసారి ఎందుకైనా మంచిది బ్రీఫ్గా చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి కౌన్సిలింగ్లో ఎటువంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఎటువంటి స్టెప్స్ ఫాలో అవ్వకూడదు అనే దాని గురించి చూద్దాం. ఎక్కడ కూడా సేమ్ మీ ఫ్రెండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టాడు, సేమ్ లిస్ట్ నేను అది పెడతా అంటే మీకు సేమ్ కాలేజ్ అయితే రాదు. ఎందుకంటే తనకి సపోజ్ ఒక 50K ర్యాంక్ వచ్చింది, మీకు ఒక 80K ర్యాంక్ వచ్చింది, సేమ్ కాలేజ్ వస్తుందా? రాదు. కాబట్టి సేమ్గా రావాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ కౌన్సిలింగ్లో మీరు వాడు పెట్టి నేను పెడతా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండద్దు. మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. అలాగే నెక్స్ట్ చాలా మంది మెయిన్గా చేసే మిస్టేక్ ఏంటంటే కాలేజ్ నేమ్ సరిగా చెక్ చేసుకోరు. మా ఫ్రెండ్ ఒకడైతే కాలేజ్ నేమ్ ఇంతే, ఒక కాలేజ్ అనుకొని ఇంకో కాలేజ్ పెట్టాడు. అది కొంచెం టాప్లో ఉంటుంది కాలేజ్, బట్ తను పెట్టింది అంత బెటర్ కాలేజ్ అయితే కాదు. ఆ కాలేజ్ నేమ్ చూసుకోకపోవడం వల్ల లాస్ట్ కౌన్సిలింగ్లో తనకి కొంచెం బెటర్ కాలేజ్ కంటే దాని కింద కాలేజ్ వచ్చింది. కాబట్టి మీరు 1-2 సార్లు ఆ కాలేజ్ కోడ్ అనేది చెక్ చేసుకోండి. అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందే ఆ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి, ఏ కాలేజెస్ పెడదామని. అప్పటికప్పుడు ఆ ల్యాప్టాప్లోనో లేకపోతే నెట్ సెంటర్కి వెళ్ళి పెట్టేటప్పుడు అప్పటికప్పుడు చెప్పకుండా మీరు ముందే ఒక బుక్లో ఒక పేపర్లో రాసుకొని ఉండండి. ఎప్పుడైతే మీకు వెబ్ ఆప్షన్స్ టైం వస్తుందో అప్పుడు ఆ లిస్ట్ బట్టి పెట్టండి. సో ఇంకా వీటి గురించి ఇంకా డీటెయిల్డ్ గా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియోలో అయితే మనం డూస్ అండ్ డోంట్స్ అయితే కవర్ చేసాము. సో ఎవరైతే ఎంసెట్ కంప్లీట్ అయ్యాక ఒక బెస్ట్ బీటెక్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే NIAT ఈస్ ద బెస్ట్ ఆప్షన్. NIAT వాళ్ళు అయితే చెప్పాను కదా, నాట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ రిజల్ట్ బట్టి ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే వాళ్ళ ఫస్ట్ ఇయర్ ఫీజు లో అప్ టు 100% స్కాలర్షిప్ కూడా ఉంటుంది. మిస్ అవ్వకుండా రాయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ వీడియో. ఇంకా మీరు మన వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ గైస్.